కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరెడ్డి హత్య అన్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారికంగా చేయించినటువంటి హత్య. ఇందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యావ్ బికమ్ వన్ అమాంగ్ ది అక్యూజ్డ్. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక హత్య కేసులో నిందితుడిగా ఎఫ్ఐఆర్లో ఉందంటే ఈ ప్రభుత్వం మర్డర్లు చేయించడానికి ఉప ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా వెనుకాడుతుంది. ఈవెన్ దీనికి ఉప ముఖ్యమంత్రి గారే చేయించారనుకునేటప్పుడు ఇక అది విదౌట్ కన్సల్టేషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రితో సమాలోచన జరగకుండా ఇది జరుగుతుందని చెప్పి కాస్తా కోస్తా ఇంగిత జ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఆయనతో సంప్రదించకుండా జరుగుతుందని ఎవరు అనుకున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 మందిని హత్యలు చేశారు. ముఖ్యమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్య చేశారు. ఈ ప్రభుత్వం చేసినవన్నీ కూడా ఇవన్నీ స్టేట్ మర్డర్స్. ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వమే చేయిస్తుంది, స్టేట్ మర్డర్స్. దీనికి ప్రధానమైనటువంటి కారణం పోలీసులు గుడ్లప్పగించి నిర్వీర్యులై నిల్చున్నారు. పోలీసులే పసుపు చొక్కాలు వేసుకొని, తెలుగుదేశం పార్టీ నాయకులే కాకి దుస్తులు ధరించి, స్టార్స్ తగిలించుకొని, లాఠీ చేత పట్టుకొని, కత్తులు పట్టుకొని బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరుకుతుంటే ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తున్నారు? మీరు ఒకటి కాదు, రెండు కాదు, 15 హత్యలు జరిగినాయి. మీరేం చేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలిమినేట్ చేసి భయభ్రాంతులను సృష్టించి రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ప్రభుత్వానికి రావాలని చూస్తున్నారా? మీరు దీనికి ప్రధానమైనటువంటి కారణం రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనవి. కలెక్టర్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఐఏఎస్లంతా కూడా ఐఆర్ఎస్ఓ అని చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితికి వచ్చారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు ముఖ్యమంత్రిగా అయినటువంటి తొలినాడే విజయవాడ కలెక్టర్ల సమావేశంలోను, ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్ల సమావేశంలోను బహిరంగంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రిగా నేను ఆ మాట అనకూడదా, అనొచ్చా అన్నటువంటిది ఆలోచన లేకుండా మా వాళ్ళు ఏం చేసినా మీరు లా అండ్ ఆర్డర్ని ప్రయోగించడానికి వీల్లేదు. కలెక్టర్ల సమావేశంలో మా కార్యకర్తల్ని తప్పులు చేసినా మీరు చూసి చూడనట్టుగా విడిచి వెళ్ళండి అని చెప్పారు. దాంతోనే మీరు ఒక రాంగ్ సిగ్నల్, మీరు మెసేజ్ పంపించారు. మీరు తప్పుడు సంకేతాలను పంపించారు. మీరు ముఖ్యమంత్రిగా మాట అనొచ్చా సార్? మాట్లాడితే నేను ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది నాకని చెప్తారు. మీ అనుభవం ఎందుక చెప్పండి. పైగా మీరు ఇంకొక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశారు. 132 జీవో నెంబర్ 132 ద్వారా మొత్తం కేసులన్నీ మీరు ఎత్తివేశారు. మీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద. ఇవన్నీ కూడా మీరు రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. రాజ్యాంగ అధిపతులకు విలువ లేకుండా చేశారు. మీరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం మీ ప్రభుత్వం మనుగడ కోసమే, రేపు మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలన్నటువంటి ఆలోచన కోసమే మీరు చేస్తున్నారు తప్ప ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మిగిలిన సమస్యలు అక్కడ గాలి కుదిలేస్తున్నారు. మీరు రాజకీయ ప్రభుత్వంగా మీరు వ్యవహరిస్తున్నారే తప్ప రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా రాగద్వేషాలకు కానీ, బంధుప్రీతికి కానీ,
లేదు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చేస్తారని చెప్పి పవిత్ర రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి మీరు చేస్తున్నటువంటిది ఏమిటని అడుగుతున్నా. సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి మీ ప్రభుత్వంలో ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చేరాడంటే ఎందుకంటే ఇంకా ఘోరం ఇంకేముంటుంది చెప్పండి. ఆ సాంబశివుడిని ఆయన ప్రధానమైనటువంటి అనుచరుణ్ణి మీరు ఈవేళ హత్య చేశారు. నారాయణ రెడ్డి గారిని హత్య చేశారు. ఇది మీకు సాగుతుందనా? డిప్యూటీ సీఎం సన్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తాలూకా కొడుకు ప్రత్యక్షంగా ఈ సంఘటనలో భాగస్వామి అయి ఈ సంఘటనకి ప్లాన్ చేసి ఇవాళ ఇంత ఘోరం జరుగుతుంటే మీరేం ముఖ్యమంత్రి చంద్రబాబు? మీరొక నరహంతక ప్రభుత్వం నీది, నరహంతక ముఖ్యమంత్రులు మీరు నాయకుల్ని ఈ విధంగా చంపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ కి మీరు ముఖ్యమంత్రిగా మీరు రంగం సిద్ధం చేసుకున్నారన్నటువంటిది ప్రజలకి స్పష్టమైనటువంటి సంకేతాలపై వెళ్తున్నాయని మనం చూస్తున్నాం. 2 గంటలకి మీరు ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. పోలీసులు మీరు పరిచయం ఇస్తున్నారా? మీ ఎంపీ కేసినేని, మీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మీ మంత్రులు ఉమా, మీరు వీళ్ళందరూ కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ని నాకు తెలిసి సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి నిజాయితీ కలిగినటువంటి పోలీసు అధికారి. పోలీసు అధికారులు రోడ్డు మీద నిలబెట్టి అమ్మ ఆలియ బండ బూతులు తిట్టి చేతులు కట్టుకుని నిలబెట్టించే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకి మీరు ఇస్తున్న గౌరవం, మీరు ఏ సంకేతాలు పంపిస్తున్నారు ప్రజానీకానికి? మీరు ఖచ్చితంగా మీరు ఈనాడు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మేము ఆ రోజే చెప్పాం. ది డే బిగిన్. మీ కేబినెట్ లో నరహంతకులున్నారు, మీ కేబినెట్ లో హంతకులున్నారు, మీ కేబినెట్ లో క్రిమినల్స్ ఉన్నారు. క్రిమినల్స్ లేరని చెప్పగలవా బాబు? నువ్వు క్రిమినల్స్ లేదని చెప్పగలిస్తే 132 జీవో ఎందుకు మీరు రిలీజ్ చేశారు? వాళ్ళ మీద కేసులు లేకపోతే కేసులు ఉపసంహరించమని జీవో ఎందుకు నువ్వు ఈరోజు మీరు విడుదల చేశారని చెప్పండి. మేము అందుకే మీకు మనవి చేస్తున్నాం బాబు, రేపు ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ నిలబెట్టే అభ్యర్థులు మెరిట్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నటువంటి చూడనవసరం లేదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మీ క్రిమినల్స్ లిస్ట్ ఉంటారు, నేరగాళ్ళ లిస్ట్ ఉంటుంది, మాఫియా లిస్ట్ ఉంటుంది, హంతకుల లిస్ట్ ఉంటుంది, జాబితా ఉంటుంది. అలాగే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్స్, మైన్స్, మీ ఇష్టం. ఆ క్రిమినల్స్ జాబితా తీసుకొని హూ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ 1 ఇన్ ద క్రైమ్ వాళ్ళకి టిక్కులు పెట్టి మీరు టిక్కెట్లు ఖరారు చేసి అభ్యర్థులుగా ఖరారు చేసి నామినేషన్లు వేయించుకోండి. ఇక ఈ రాజ్యాంగం ఎందుకు? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎందుకు? ఈ ముఖ్యమంత్రి ఎందుకు? ఉప ముఖ్యమంత్రులు ఎందుకు? మంత్రులు ఎందుకు? ఎమ్మెల్యేలు ఎందుకు? పార్లమెంటు సభ్యులు ఎందుకు? జరుపుకోండి. ఎవడడిగాడు మిమ్మల్ని? ఒక తహసీల్దార్ని, రెవెన్యూ మేజిస్ట్రేట్ వనజాక్షికి మీ ఎమ్మెల్యే చింతమనేని చెంపదెబ్బలు కొట్టి లెంపకాయ కొడితే ఎంత ముద్దుగా గౌరవించారండి. ముద్దుగా హక్కును చేర్చుకొని నానాయనే, నా బాబే, చాలా బాగా నువ్వు తహసీల్దార్ని లెంపకాయ కొట్టావని చెప్పి పక్కన కూర్చుని పెట్టుకుంటే రేపు ఉదయం ఏ అధికారులు పనిచేస్తారు? ఒక ఐపీఎస్ అధికారుల్ని మీరు జూమ్ చేసి చొక్కా పట్టుకుని నడి రోడ్డు మీద నిలబెడితే రేపు ఏ ఐపీఎస్ అధికారులు పనిచేస్తారు? లా అండ్ ఆర్డర్ని, చట్టాన్ని ఎలా కాపాడగలుగుతారో మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి మోరల్ సపోర్ట్ ఏమిటి మీరు ప్రభుత్వ పరంగానే నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు. హత్యలు జరిగితే ఏ విధంగా మీరు ప్రతిస్పందించారు? ఇవరెందుకు మీరు ప్రతిస్పందించరు? టేక్ యాక్షన్.
మీ కేబినెట్లో మీ శాసనసభలో ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారో మీరు వైట్ పేపర్ ప్రకటించండి. మీరు ఎంతమంది మీద ఉన్నా మీరు కేసులు లిఫ్ట్ చేశారు చెప్పమనండి, చెప్పండి. యు ఆర్ ది గవర్నమెంట్. ఆయన నారాయణ రెడ్డి గారు నాకు ప్రాణభీతి ఉంది, నా లైఫ్కి తట్టుంది, సెక్యూరిటీ ఇవ్వండి, నా వెపన్ రెన్యువల్ చేయండి అంటే మీరు ఒక పథకం ప్రకారం రెన్యువల్ ఇవ్వకుండా మీరు ఇవాళ చేస్తే ఇవాళ ఎలా జరుగుతుంది? ఏ విధంగా ఇవాళ మీరు రక్షించగలుగుతున్నారు? ఆయనకి సెక్యూరిటీని మీరు ఇవ్వాలా, వెపన్ రెన్యూవల్ ఇవ్వాలా? ఇంతకంటే క్లియర్ కేసు ఇంకేముంటుంది? ఇది పథకం ప్రకారం ప్రభుత్వం పన్నినటువంటి కుట్రది. దిస్ ఈజ్ 100 times I can say this is state murder behind the government and చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ కూడా కలిసి ఈ హత్యను చేశారు అని మీకు మనం చేస్తున్నాను. మీరా సరే ముద్దాయిల్ని ఎంతటి వారైనా సరే మీ నిజాయితీని రుజువు చేసుకోవాలనుకుంటే, ది గవర్నమెంట్ ఈజ్ ఇన్నోసెంట్ అని ప్రజలకి మీరు చెప్పాలనుకుంటే యు మస్ట్ ప్రోబ్ అండ్ సిబిఐ ఎంక్వైరీ. ఎంతటి వారైనా సరే ముద్దాయిని అరెస్ట్ చేయండి. ఈ ప్రభుత్వంలో ప్రజలకి భరోసా ఇవ్వండి. భరోసా ఇచ్చి పర్వాలేదు మీ ధనమాన ప్రాణాదులకు మీ ఆస్తిపాస్తులకు రక్షణమే ఉంటామని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వ అధినేతగా మీరు అది రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానప్పుడు యూ షుడ్ రిజైన్. మీరు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి గారు, మీరు రాజీనామా చేయండి. చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ప్రజలు పోనీలే ఇన్నాళ్ళకైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడే ఒక చర్య తీసుకున్నారని చెప్పి అనుకుంటారు. అది ఇవేం పనండి? ఈ విధంగా ప్రభుత్వం మీరు రన్ చేస్తారు, భయపెట్టి రన్ చేస్తారా? ఇవాళ మీకు మనం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఒకరు పోతే 100, 100 పోతే 1000, 1000 పోతే 1,00,000 కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు త్యాగానికైనా సరే, ప్రాణత్యాగానికైనా సరే సిద్ధపడి ఈ పార్టీ ఆ మహానేత పేరుతో స్థాపించబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా నాయకుడిని రక్షించుకుంటామని మీకు మనం చేస్తున్నాను. నేను ఈ ఉడత ఊపులకి, పిల్లి శాపనార్థాలకి, ఈ బెదిరింపులకు భయపడే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా మేము ఎలాంటి స్థాయికైనా సరే సిద్ధపడి పోరాడతామని మీకు మనం చేస్తున్నాం. నీవు ఇంతకంటే ఇంకేముంది? ఇది పరాకాష్ఠది. ఇంతకంటే ఈ పచ్చ చొక్కాల దాస్తిక్యం ఇంతకంటే పరాకాష్ఠ ఇంకోటి ఏముంటుంది? మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. ఎక్స్ఎమ్మెల్యేల్ని, ఇన్ఛార్జుల్ని, బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగ వ్యవస్థల్లో పదవులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని మన పిఎస్సిఎస్ అధ్యక్షుని చంపారు అనంతపురంలో. ఇంకెవరు చంపారా? మేము గవర్నర్ గారికి ముఖిత హస్తాలతో మనవి చేస్తున్నాను. నేను అయ్యా దయచేసి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి. ఎంత తొందరగా మీరు బర్తరఫ్ చేసి ఈ ప్రజలకు న్యాయాన్ని కలిగించండి, విముక్తి కలిగించండి. ఈ నరహంతక ప్రభుత్వాన్ని, నరహంతక ముఖ్యమంత్రి చేతుల నుంచి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రజలని, ఈ రాష్ట్రాన్ని కాపాడండి. అవినీతి అరాచక హంతక ప్రభుత్వాన్ని పారదోలండి. గవర్నర్గా మీ మీద మాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. మీరు న్యాయం చేస్తారనే నమ్మకం మీ పైన ఉంది. దయచేసి వెంటనే ఈ చర్యలకు ఉపక్రమించండి. ఈ నరహంతక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇది రికమెండ్ చేయవలసిందిగా కోరుకుంటుంది. ఇది ఒక్క మా మాట కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు ఇది వాక్కుగా మేము చెప్తున్నాం. దిస్ ద వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నర్ గారు మీరు దయచేసి విద్యుత్తో వ్యవహరించండి. దీని మీద చర్యలకు ఉపక్రమించండి. ఈ ప్రభుత్వం అవినీతి అరాచక హంతక చర్యలన్నింటినీ కూడా ఆపు చేయండి. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఆపు చేయండి.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మేమే రాజ్యాంగం అని చెప్పి ఎవరైతే ఈనాడు ఈ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని ఆట కట్టించండి. ఏవైతే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినారో ఆ రోజే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తులు, హంతక శక్తులు, దోపిడీదారులు, మాఫియా గ్యాంగ్ లీడర్స్, అండర్ గ్రౌండ్ డాన్స్, మా ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు మా నాయకుడు వచ్చాడని చెప్పి రౌడీలు, హంతకులు ఈనాడు విర్రవీగిపోతున్నారు. కాబట్టి దయచేసి ఇది ప్రజా ఉద్యమంగా మలుపు తిరగకముందే, సివిల్ వార్ రాకముందే, ఈ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రజలు తిరగబడకముందే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఒక మంచి గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, గవర్నర్ వ్యవస్థ చరిత్రలో ఫలానా నరసింహన్ ఇవాళ చేశారు ఈ చర్య, నరసింహన్ గారు గవర్నర్ గారు అని చెప్పి చరిత్రలో మీరు నిలబడిపోయేటట్లుగా యాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. రీసెంట్ గా నిన్న చూశాం, ఎమ్మెల్యేలే పోలీసుల మీద దండయాత్ర. మా గన్మెన్లు ఉపసంహరించండి, మాకు అవసరం లేదు, లాఠీలు మాకు ఇవ్వండి, యూనిఫామ్స్ మాకు ఇవ్వండి. మేము పోలీసులు తన్నే అధికారం మాకు లేదా? పెద్ద తాళం కప్పు ఒకటి వేసి, అయ్యా దెర్ ఇస్ నో గవర్నమెంట్, దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్, దెర్ ఇస్ నో చీఫ్ మినిస్టర్, దెర్ ఇస్ నో మినిస్టీరియల్ సెక్రటరీ అడగం కదా మిమ్మల్ని. అదేదో మేము తెలుసుకుంటాం, ఇక్కడ తెలుసుకుంటాం, పర్వాలేదు. లెట్ ఎమ్మెల్యే షుడ్ కమ్ టు ది పీపుల్. మీరు తీసుకోలేరు కాబట్టి, మీరు ఎందుకు తీసుకోలేరంటే యూఆర్ ఏ బిగ్ క్రిమినల్. ఓటుకు నోటు కానీ 18 కేసులు మీకు స్టే ఉన్నాయి. అడిగే ప్రశ్న ఉంది, నువ్వు చేసిన పని ఏంటి, నీ మీద కేసులున్నాయి, నీ సంగతి ఏమిటని అడుగుతారని చెప్పి నువ్వు చర్య తీసుకోమని చెప్తున్నాను.